వాట్సాప్, నేను మీ శ్రీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. సో మనం ఇప్పుడు ఉప్పల్ దగ్గర ఉన్న ఉప్పల్ మెట్రో స్టేషన్. సో ఆల్రెడీ మీకు తెలుసు నేను ఒక షార్ట్ ట్రిప్ అయిపోతున్నాను, అదే ఇది షార్ట్ ట్రిప్. సో మనం ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ మిస్టీరియస్ ప్లేస్ వెళ్ళబోతున్నాం, అదే బుల్లా సుర్గం కేవ్స్. సో నేను మన అమ్మగాడు ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడికి వెళ్ళి ఉప్పల్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్ 280 కిలోమీటర్స్. సో లెట్స్ గో. ఇప్పుడు టైం వచ్చేసి 7:30. 120 కిలోమీటర్స్ ఉన్నాయి, సారీ 140 కిలోమీటర్స్. అండ్ కర్నూలుకి వచ్చేసి 80 కిలోమీటర్స్. మనోడైతే గట్టిగానే రుడుతుండు. సో ఆకలి అవుతుందంటే ఇక్కడ మనం వచ్చినాం, టిఫిన్ తింటాం. టిఫిన్ మళ్ళీ స్టార్ట్ అయ్యి వెంటనే కర్నూలు కాడ ఒక స్టాప్ వేసి డైరెక్ట్ మన లొకేషన్ ఇంకా 142 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ ఇవ్వాలంటే. సో లెట్స్ గో. చెప్పాలరా కాడ కొండారెడ్డి ఫోర్ట్ మీకు తెలిసే ఉంటుంది. అది చూసుకొని డైరెక్ట్ అడికెళ్ళి వెళ్దాం అనుకుంటాం. అండ్ ఇప్పుడు కర్నూలు వచ్చేసి ఇంకొక 80 కిలోమీటర్స్. అండ్ మన లొకేషన్కి వచ్చేసి మనం వెళ్ళాలనుకున్న లొకేషన్ వచ్చి 140 కిలోమీటర్స్. వెళ్తాం, ఫాస్ట్ కొడుతున్నాం. మనోడైతే ఫాస్ట్ కొట్టేస్తుండ్రు. సో ఆకలిందని ఆగినాం, తిన్నాం. ఇప్పుడు మళ్ళా స్టార్ట్. ఇప్పుడే వచ్చాం కొండారెడ్డి పూర్తి దగ్గరికి. సో ఇంకా మన డెస్టినేషన్కి ఇంకా 55 to 60 కిలోమీటర్స్ ఉంది. సో వెళ్ళాలి. సో ఇక్కడే వీకెండ్ ప్లాన్ చేసేదంటే ఇక్కడికి వెళ్ళి వచ్చి 10కి ఓపెన్ చేస్తారంట. ఇక్కడికి వెళ్తే ఫోర్ట్ చూడొచ్చు, కొండారెడ్డి ఫోర్ట్. సో మన లొకేషన్ కాడిపోయి కలిసి ఓకే. సో వెళ్దామా, బాయ్. అమ్మో గైస్ చూడండి, అంత వచ్చేటప్పుడు ఎత్తు, ఇదంతా వచ్చేటప్పుడు ఎత్తు. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇంకా 5 కిలోమీటర్స్లో రీచ్ అయిపోతాం. అమ్మో రోడ్లు కూడా ఎట్లున్నాయో. సో ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉంటుందని చూసినే అడుగుగానే మీకు కూడా రివ్యూ ఇస్తా. తర్వాత మనం గవర్నమెంట్తో చెప్పించి మంచి రోడ్లు వేపిస్తాం, సరేనా? లెట్స్ గో.
మనం బిర్లా సర్గం కేవ్కి వచ్చేసాం. అండ్ దీని టైమింగ్ వచ్చేసి 10 AM to 5:30. అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్కి వచ్చేసి 30 రూపీస్ టికెట్ మాత్రమే. యాక్చువల్లీ ఈ కేవ్స్ గురించి చాలామందికి తెలియదు, కానీ వన్స్ యూ గో ఇన్సైడ్ మీరు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అండ్ ఈ బిర్లా సర్గం కేవ్స్ అనేవి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళి 280 కిలోమీటర్స్ అండ్ మన కర్నూలు నుంచి అయితే 60 కిలోమీటర్స్ మాత్రమే. ఈ ప్లేస్లో లైమ్ స్టోన్ కేవ్స్ ఉంటాయి. అవి ఆల్మోస్ట్ 1,000,000 years పాతవి అంట. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఈ కేవ్స్లో అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా సైలెంట్గా కూల్గా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి ఒక ప్లేస్ ఉంది, లోపలికి వెళ్దామని ట్రై చేసినాం. మన టార్చ్ గిట్ల అన్నీ వేస్తుంది, కానీ ఆడ లోపల పోతే ఏం లేదు, డొల్లా మొత్తం డెడ్ ఎండ్ వచ్చేసింది. ఆడ కవర్ లేదు, ట్రెజరీ గిట్ల ఏదో దొరుకుతుంది అనుకున్నాం. అప్పుడు గబ్బిలం వచ్చేసి వెనకకి వచ్చేసినాం. సో ప్లేస్ మాత్రం చాలా బాగుంది. అండ్ మనం ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్తోనైనా వెళ్తాను వస్తే మాత్రం క్రేజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆడ చూస్తున్నారు చూడు, ఇక్కడ ఇట్లాంటి చాలా అంటే ఎంట్రన్స్ లాగా చాలా ఉన్నాయి, కానీ లోపలికి పోతా అంటే మొత్తం క్లియర్గా లేదు. మ్యాక్సిమం బ్యాట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అయితే ట్రై చేస్తున్నాం పోవడానికి, కానీ మళ్ళీ బ్యాట్స్ ఏదో మీదకి వచ్చేస్తున్నాయి. అట్లా ఏదో మిస్టరీ అయితే దాగుంది. చూడండి ఆ హోల్ కూడా పోవడానికి ట్రై చేసింది మనోడు చూడండి, కానీ ఏం లేదు, బ్యాట్స్ వస్తూనే ఉన్నాయి వెనకాలకి. మెల్లగా గైస్ వచ్చేసాం మన లొకేషన్కి. చూడండి, సో బిర్లా సర్గం కేవ్స్ చూడడానికి చాలా పీస్గా ఉంది ప్లేస్ మాత్రం. సో ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని మంచిగా విజిట్ అయ్యి చిల్ అయ్యే ప్లేస్ ఇది. సో ఇంకా కేవ్స్ ఇట్లా లోపల ఉన్నాయి, అన్నీ చూపిస్తా. ఏడ మిస్టరీస్ ఏడైనా దాగున్నాయి అన్నీ చూపిస్తా. సో లెట్స్ గో. అండ్ ఈ బిర్లా సర్గం కేవ్స్ ఒక బ్రిటిష్ వ్యక్తి కనుక్కున్నాడు. అండ్ అతని పేరు వచ్చేసి రాబర్ట్ బ్రూస్. అతనికి ఇక్కడ కొన్ని ఓల్డ్ టూల్స్కి ఇట్లా దొరికాయంట. అమ్మాయి ఈ బ్రిటిష్ వాళ్ళకి ఏందో కానీ మొత్తం మనమే దొబ్బేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. ఓల్డెన్ డేస్లో ఇక్కడ చాలామంది యోగిలు బాబాలు ఇక్కడ వచ్చి తపస్సు చేసేవారంట. గైస్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందో తెలుసా, ఇక్కడంట ట్రెజరీస్ ఉంటాయంట, అంటే బంగారం దొరుకుతుందంట. అయితే ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు. బట్ సో ఫార్ నో వన్ ఫౌండ్ ఇట్. సో మీకు కూడా ఏమైనా దొరకవచ్చు, వచ్చి ఒకసారి ట్రై చేయండి. మీ గోల్డెన్ ఆపర్చునిటీని చూసుకోండి, దొరికితే బెస్టే కదా. వాట్ ఈస్ మిస్టరీ బియాండ్ దిస్? అలా తీసుకోవాలి. ఇంకా బిల్లాలు వచ్చేటట్టు. ఎంట్రీ కాబోతున్నాం. ఏమైతే అన్ని దేవుడి మీద వదిలేసినాం. బ్యాట్స్ చూపిస్తాం మీకు. అనిపించలేవరా పైన చూడండి ఇక్కడ జూమ్ చేయండి. సో గైస్ మనోడు ఒకటి ఏదో చెప్తుండు వినండి. అయితే ఇందాకనే కనుక్కున్నాడంట. సో JR మీలో లవర్స్ ఉంటే మీ లవర్ యొక్క స్టార్టింగ్ లెటర్ రాయండి, మీ లవ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే కాదంట, కాదు మీ ఇష్టమా. రాసి ఒక నంబర్ రాయండి 2346. తర్వాత మేము QR పెడతాం, దానికి 100 రూపీస్ ఫోన్పే చేయండి. 100 రూపీస్ కాదని 50 చేయండి సార్ ఎంట్రన్స్కి. ఇది మస్ట్ అండ్ షుడ్. బాగుంది ప్లేస్ మాత్రం, నచ్చింది నాకైతే, క్రేజీ అనిపించింది. మ్యాక్సిమం ఇది ఒక అండర్ రేటెడ్ లాగా ఉంది. సో తక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ మంది వస్తే బెస్ట్ అనుకుంటా. సో కొంచెం టూరిజం స్పాట్ కూడా పెరుగుతుంది. సో రావాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లీజ్ ఒకసారి దీన్ని చూడండి, బాగుంది పీస్గా. ఇంకొంచెం అప్గ్రేడ్ చేస్తే
చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్ అంతా. అదే కదా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ వాటర్ ఇట్లా అవైలబుల్గా ఉండవు, ఇంకా సిగ్నల్స్ కూడా రావు. మస్ట్ అండ్ షుడ్ కొంచెం క్యాష్ అయితే మెయింటైన్ చేయండి అండ్ ఫుడ్ కూడా తెచ్చుకోండి యాజ్ సూన్ పాసిబుల్ అయితే, ఎందుకంటే ఇక్కడ ఏముండవు. అండ్ వాటర్ బాటిల్ కూడా ఏదైనా ఉంటే తీసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గైస్, సో ఇక్కడికి వస్తే ఫోటో షూట్స్ కానీ మొత్తం అస్థెటిక్ అంటే అస్థెటిక్ లాగా వస్తాయి ఫొటోస్. సో ఫోటో షూట్ కానీ పెళ్ళి షూట్స్, పెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్స్, పిల్లలకి అట్లే ఏదైనా తీసుకురావాలంటే ఏదన్నా చిన్నగా మన హైదరాబాద్ నుంచి వెళ్ళి మన ఉప్పల్ నుంచి వెళ్ళి స్టార్ట్ కావడానికైతే అంటే ఒక 1 డేలో అయిపోయే ట్రిప్ అంటే ఇదే బెస్ట్. సో బిల్లా సుర్గం కేవ్స్ చాలా బెస్ట్. చూపించాను ఎంత నీట్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్న ప్లేసెస్ మాత్రం. అలానే కొంచెం ముందుకు వచ్చి ఇట్లా పైన చూసారనుకో ఒక క్యాట్ ఐ లాగా కనబడుతుంది. అది నథింగ్ బట్ బిల్లా, అంటే బిల్లా స్వర్గం కేవ్స్ అని పేరు అట్లనే వచ్చినాయి చూడండి పైన. అండ్ క్యాట్ ఓన్లీ కాదు, ఇప్పుడు కొంచెం ఇటు సైడ్ చూస్తా అంటే మీకు ఎలిఫెంట్ లాగా షేప్ కనబడుతుంది. నేను ఆ ఫోటో పెడతాను ఒకసారి చూడండి. సో ఇదే చూడండి కొంచెం ఎలిఫెంట్ లాగా ఉంటుంది గమనిస్తే. జస్ట్ అది లుకే లైక్ కొంచెం ఎలిఫెంట్ లాగానే ఉంది కదా, కొంచెం మరీ ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ని తీసుకురాలేము కానీ ఇట్లా న్యాచురల్గా ఫామ్ అయినాయి అంటే కొంచెం ఎలిఫెంట్ లాగానే కనబడుతుంది. బ్రోమా నెక్స్ట్ ప్లేస్ కొత్త ప్లేస్ ఇలానే సపోర్ట్ చేస్తా అంటే హిమాలయస్, లడాఖ్లో ఎన్నో ప్లేస్లు, పాకిస్తాన్ అంటే ఇండియానే అయిపోతుంది కానీ అది వేరే విషయం. ఇంకా అమెరికాను, యుఎస్ ఇవన్నీ కాకపోయినా తర్వాత విషయం, కానీ ఫస్ట్ అయితే ఇండియాని తిరిగేటట్టు ట్రై చేయండి. ఫస్ట్ ఇంటికి పోవాలి, ఇంటికి కూడా పోవాలా, ఇంటికి పోయి నెక్స్ట్ మళ్ళీ సో కలుద్దాం. మీరు కూడా జాగ్రత్త నా వీడియోకి సబ్స్క్రైబ్, లైక్, షేర్ అన్నీ చేయండి. ఏమంటావు? చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే మరింత సపోర్ట్ చేయండి. మర్చిపోకండి గంట కొట్టండి, ఇంపార్టెంట్ అది. గైస్ సో ఫైనలీ ఇంటికి వచ్చేసా అండ్ వీడియో మొత్తం చూడండి, చాలా మంచిగా ఉంది. సో మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు. అండ్ ఫైనలీ ప్లీజ్ సబ్స్క్రైబ్.